పర్మిషన్ లేదు, నాకు ఎంఆర్ఓ పర్మిషన్ ఉందా అంటే మాకు పర్మిషన్ ఎంఆర్ఓ వస్తుంది, ఎంఆర్ఓ అవసరం ఎంఆర్ఓ ఎవరు ఇంకోటి సరే ఆయన ఎవరన్నారు ఇప్పుడు ఈయన భూపాలరెడ్డి ఎంఆర్ఓ ఆర్డీ ఎవరు నాకు పర్మిషన్ ఉంది వాళ్ళని అడిగేది. నేను డైరెక్ట్ కలెక్టర్ దగ్గర తీసుకొచ్చుకున్నా, ఆయన రెవెన్యూ మన మైనింగ్ తీసుకొచ్చా, వాళ్ళు యూట్యూబ్ అప్పుడు తొక్కుతారు నాకు ఒక పని పెట్టి తొక్కుతారు నాకు భూపాలరెడ్డి అయితే మాట్లాడుతున్నాం. అదేవిధంగా దీని గతంలో అయిన నేను మాట్లాడుతూనే ఉన్నాం. గతంలో రోజు గతంలో ఎన్నికలు కూడా వచ్చారు, చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా బెదిరి పంపిస్తారు. దాదాపు ఇప్పుడు నాకు గవర్నమెంట్ నెల కూడా కాలే. అదే ఇప్పుడు నెల రాగానే ఇప్పుడు పర్మిషన్ వస్తుందా? నెల రాగానే పర్మిషన్ వస్తుందా? ఎవరితో యాగం చేయాలనేది పర్మిషన్ లేదు కదా, ఏం లేదు. దాదాపు 50 అడుగుల లోతు ఇది తీసింది. ఇప్పుడు 50 అడుగుల లోతు తీసిర్రు. ఈ భూపాలరెడ్డి అనే వ్యక్తి లాంటి వాళ్ళు రౌడీ విజయ గుండా మీద తీసుకొచ్చి ఇక్కడ నుంచి బయట రామరెడ్డి పాలన దగ్గర అందరినీ రామరెడ్డి పాలన వాళ్ళని అన్ని గ్రామస్తులు అందరినీ భయపెడతాం. అందరూ కోదాడాన్ని మేము అంతా చూస్తాం, మేము సంపద తుక్కుండా పోతామని చెప్పి ఆ విధంగా బెదిరిస్తున్నాం మమ్మల్ని. అందుకే దాదాపు ఎస్టీ నన్ను ఆ విధంగా నన్ను అవమానించి క్యాస్ట్ విధంగా అడ్డం పెట్టుకుని నన్ను తిట్టిండు. నేను రెడ్డిని, అరే నా కొడుక పండబెట్టి నేను రెడ్డిని, అరే నా కొడుకు నీ పండబెట్టి తంత అని చెప్పి భూపాలరెడ్డి నేను చెప్తున్నాను. తనపై ఎస్టీఆర్ కేసు పెట్టి నార్మల్ ఎంఆర్ఓ రాగానే మాట్లాడించి నేను వాటిపై చర్య నన్ను ఆ విధంగా అవమానించిన వ్యక్తిపై చట్టరీత్యా చర్య తీసుకొని ఈ కోరి నాకు సీల్ చేయాలని కోరుతున్నాను. ఇది అనుకూలంగా ఉంచి అనుకుంటే ఈ కొండలేవు గుట్టలేవు మొత్తం వరించుకొని పోతారు. మీ ఏం కావాలి, మా పరిస్థితి ఏంది? ఉండమంటారా లేకపోతే మాకేమైనా గవర్నమెంట్ తీసుకొచ్చి అన్న ఒక పునరావాసం వచ్చి ఈ పులిసింతల ఇవన్నీ ఉన్న వాళ్ళకి అట్ట ఇచ్చారో మాకు కూడా అట్టయితే మరి మేము కూడా ఆడబడుగుతాం. ఈ ఒక్కరోజు ఆవేదన కాదు, ఇది ఎలా అయిందా 2-3 రోజులు ఇంకా మెయింటైన్ చేస్తారు. ఒక పెద్ద మనుషులు మెయింటైన్ చేస్తారు, ఈ వంకలలో మెయింటైన్ చేస్తారు. పెద్ద మనుషులకు ఒంటరి వాకలు ఒక్కొక్క ఆడ పార్టీలు సిట్టింగ్లు చేసి వాళ్ళకి ఇచ్చి ఇంకా ఊళ్ళు వచ్చి గొడవలు చేస్తారు. సిట్టింగ్ లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మరి ఏంది మైనింగ్ పర్మిషన్ ఇస్తే ఓకే, మాకు వచ్చి ఇంకో వెంకటరామపురం నుంచి వీళ్ళకి మైనింగ్ పర్మిషన్ ఇచ్చినాం. ఎంతవరకు ఇచ్చారు? వీళ్ళు ఎన్ని అడుగులు వద్దు అనుకోవాలి, వీళ్ళు వెహికల్స్ ఎక్కడి నుంచి పోవాలి? వీళ్ళు హెవీ వెహికల్ వేసుకుని పోతున్నాడు. ఈ హెవీ వెహికల్కి ఎంత పర్మిషన్ ఉంది? ఈ టిప్పర్ ఉంది, టిప్పర్ మీద మట్టి ఉంది, దీనికి ఎన్ని టన్నులు వేసుకుపోవాలి? ఊళ్ళంగా తోలుతుండు, ఇంటి ముందు నుంచి పోతున్నాడు. ఇంట్లో మేము ఏం కావాలి? ఈ మైనింగ్ విషయంలో ఇప్పుడు దాదాపు 3 గంటలైంది. అన్ని అధికారులకు ఫోన్ చేసాం. ఆర్డీఓ గారు వస్తానని చెప్పిండు, ఎంఆర్ఓ గారు వస్తానని చెప్పిండు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమనంటే ఏ డిపార్ట్మెంట్ రాదు, మేము ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లో మాట్లాడుకున్నాం, మాకు అన్ని పర్మిషన్ ఉన్నాయి. పర్మిషన్ ఉన్నాక ఎట్టేస్తారు వాళ్ళు? ఆ విధంగా వీళ్ళు పడితోళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అధికారులు వాళ్ళకు వీళ్ళు చెప్పేదాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు 3-4 గంటలు వెయిటింగ్ అంటే వాళ్ళు చెప్పే నిజం అనిపిస్తుంది మాకు. అంటే మేము చెప్పిన అధికారులు మేము చెప్పడం కాదు, గత ప్రభుత్వం నా ఇప్పుడు నడిపించుకుంటారో అదేవిధంగా ఇప్పుడు నడిపించుకుంటారు వాళ్ళు. మట్టి ఇప్పుడు నడుస్తూ ఉంది. 3 గంటలు వెయిటింగ్, ఇప్పుడు వాళ్ళు వస్తారు, అధికారులు వస్తారని చెప్పి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పేది అని నిజమే అనిపిస్తుంది. అందులో అధికారులు ఇప్పటిదాకా రావట్లేదు. కాబట్టి మీ ప్రెస్ ద్వారాగా మనం పంపించడం జరుగుతుంది. ఇవాళ రాకపోతే వాళ్ళ అధికారులపై చర్య తీసుకుంటున్నాం. పెట్టాము 50 లక్షలు 60 లక్షలు పెట్టాము మేము. ఎవరు ముట్టే వాళ్ళకి ముట్టాయి, అందరూ పెట్టాయి. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి పెట్టాను చూడాలి. ఇప్పుడు వాళ్ళే చెప్తారు. ఎవరు ఇప్పుడు లీజ్ తీసుకున్నారు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నిజం అనుకుంటున్నాం. వాళ్ళే చెప్తారు కాబట్టి మాకు తెలియదు. 3 గంటలు అయింది ఇప్పుడు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నిజం అనుకుంటున్నాం. అది